హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే లేడీస్కి బాగా ఉపయోగపడే టిప్ అనమాట. చాలామంది బ్రెస్ట్ అనేది చాలామందికి చిన్నగా ఉంటుంది, అలాగే సాగిపోయి ఉంటుంది కదా. అయితే ఈ టిప్ యూస్ చేస్తే బ్రెస్ట్ అనేది చక్కగా టైట్ అవుతుంది. అలాగే ఏంటంటే చక్కగా అందంగా తయారవడానికి, అలాగే ఏంటంటే బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడానికి కూడా ఈ టిప్ అనేది నిజంగా చాలా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు ట్రై చేస్తే ఒక 3 మంత్స్లోనే బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది, బాగా చక్కగా అందంగా తయారవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అనమాట, కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా సరే ఆయిల్ అయితే కనుక కొంచెం వేసుకోవాలి. అంటే మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కువ తయారు చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని బట్టి మీరు ఆయిల్ని అయితే కనుక తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి మెంతుల్ని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. మెంతులు అనేవి బ్రెస్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అలాగే బ్రెస్ట్ సైజ్ని అలాగే పెంచడానికి, అలాగే ఏంటంటే బ్రెస్ట్ అనేది సాగిపోయిన బ్రెస్ట్ని చక్కగా టైట్గా ఫిట్గా చేయడానికి అయితే కనుక మనకి మెంతులు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి మెంతులను వేసుకోండి. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి కొలోంజీ గింజలు అనమాట. ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి, చాలా తక్కువ రేటే. కొలోంజీ అంటే ఇస్తారనమాట, ఉల్లిపాయ విత్తనాలు. ఇవి వాము వేరు, ఈ కలోంజీ వేరు అనమాట. కలోంజీ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక బ్రెస్ట్కి బాగా ఉపయోగపడుతుంది. సాగిపోయిన బ్రెస్ట్ని చక్కగా టైట్ చేయడానికి, అలాగే ఏంటంటే బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి అయితే కనుక నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక కలోంజీ అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి వీటిలో ఉన్న పోషకాలు మనకి చాలా అవసరం కాబట్టి వీటిలో వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బిర్యానీలో మనకు ఉంటాయి కదా స్టార్స్, అవి వేసుకోవాలన్నమాట. స్టార్ యాన్సిస్ అని చెప్పేసి అంటారు. అవి ఏంటంటే దీంట్లో ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏంటంటే అది బ్రెస్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి, అలాగే బ్రెస్ట్ అనేది సాగిపోయిన బ్రెస్ట్ని టైట్గా చేయడానికి అయితే చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా 1 లేదా 2 వేసుకుంటే సరిపోతుంది. స్టార్స్ని ఎక్కువ అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా స్టార్స్ను వేసేసుకొని బాగా వేడి చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా మనమైతే కనుక ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి, అలాగే చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే కనుక ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు ట్రై చేయండి. చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట. రిజల్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా వేడి చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకొని ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు నేను చూపిస్తాను. కొంచెం ఆయిల్ తీసుకొని ఈ విధంగా బ్రెస్ట్ పైన మీరు ఈ విధంగా మసాజ్ చేయాలన్నమాట. నెమ్మదిగా కింద నుంచి పైకి మసాజ్ చేయాలి. పైనుంచి కిందకి వస్తే ఏంటంటే సాగిపోతుంది. కాబట్టి కింద నుంచి పైకి కాకుండా కింద నుంచి పైకి చేయాలి, పైనుంచి కిందకి చేయకూడదు అనమాట. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా మీ బ్రెస్ట్ పైన సేమ్ అదే విధంగా చేయండి. స్నానం చేసే ముందు ఒక అరగంట ముందు ఇలా చేసేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత ఇది చేసిన ఒక 1/2 అవర్కి స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా కనుక మీరు డైలీ ఒకసారి చేసినట్లయితే కనుక మంచిగా బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది. అలాగే ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలి. విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకోవాలి. మినరల్స్ ఇవి, తర్వాత గుమ్మడికాయ, క్యాబేజీ, తర్వాత బీన్స్, నట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటే బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.